హాయ్ అండి. ఈరోజు నేను మీకు మేకకాడలు ఎలా వండాలో చూపిస్తానండి. ముందుగా మేకకాడలు తీసుకొని వాటిని మంచిగా కట్ చేసుకొని తర్వాత మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చేసిన తర్వాత దానిలో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలండి. 1 అవర్ అలా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టాలండి. పెట్టి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. పచ్చిమిర్చి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ అయిపోయినట్టేనండి. ఇంకా నెక్స్ట్ టమాటా యాడ్ చేస్తున్నా. మంచిగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ఆ బోన్స్ని తీసేసి కర్రీలో యాడ్ చేసుకోవడమే. ఆ వాటర్ని పారబోయకూడదండి. ఆ వాటర్ని మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాతే కదా దాన్ని వండుతున్నాం. అందుకని ఆ వాటర్లోనే పోషకాలన్నీ ఉంటాయి, వాటిని పారబోయకూడదు. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అంతా కాస్త దగ్గర పడేదాకా బాయిల్ చేసుకొని ఇంకా అట్లా కాస్త దగ్గరకు అయ్యేదాకా ఉంచుకోవాలండి. చూసారు కదా ఎట్లా ఉందో. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని పాయ అని కూడా అంటారండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమేనండి. ఇంకంతే, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.